శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రోజు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కలశ్ వందన్ అభియాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు క్రాంతి కిరణ్, రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు ప్రవీణ్ బాగడి, రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు రాజేష్ ఠాకూర్, పదాధికారులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా గురు రవిదాస్ మహారాజ్ గొప్ప ఆధ్యాత్మిక, సామాజిక సేవలను స్మరించుకుంటూ ఆయన చూపిన సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావం, మానవతా మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు। సమాజంలో అంటరానితనం, వివక్షకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వ సందేశాన్ని చాటిన మహనీయుడు రవిదాస్ మహారాజ్। ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నాయకులు పేర్కొన్నారు। संत शिरोमणि रविदास महाराज की जय। जय गुरुदेव। जय गुरुदेव। संत शिरोमणि रविदास महाराज యొక్క 650 జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో కలశ్ వందన్ అభియాన్ మొన్న ఆషాఢ పౌర్ణమి రోజు సిర్పూర్ గోవర్ధన్పూర్ కాశీలో సంత రవిదాస్ జీ మహారాజ్ ఎక్కడైతే జన్మించడం జరిగిందో ఆ క్షేత్రం నుంచి మట్టి కలశాల పూజ చేసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు దేశం నలుమూలలు కూడా పంపించడం జరిగింది। దాంట్లో భాగంగానే తెలంగాణకి కూడా ఒక కలశం రావడం జరిగింది। ఆ యొక్క కలశాన్ని ఒక పూజ రాష్ట్ర స్థాయిలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సామాజిక సమరసత సంకల్ప అభియాన్ అనే నినాదంతో రేపు వచ్చి 23వ తేదీ ఉదయం 10 గంటలకి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది। ఈ యొక్క కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారు, అదే రకంగా ఇంకొక ముఖ్య అతిథి గౌరవ ముఖ్య అతిథి కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు, అదే రకంగా కిషన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క కార్యక్రమం భాగస్వాములు అవుతున్నారు। ఇదే మా ఆహ్వానం, రండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సంత్ రవిదాస్ జీ మహారాజ్ యొక్క బోధనల్ని విని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం। జై గురుదేవ్। జై గురుదేవ్।